మూసీ ప్రాజెక్టుకు అండగా వరల్డ్ బ్యాంక్, స్కిల్ వర్సిటీ, సిటిజన్ హెల్త్ కేర్, ఫ్యూచర్ సిటీకి సహకారం. బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగాతో సీఎం రేవంత్ భేటీ. ప్రాజెక్టులన్నీ వేగంగా అమలు చేస్తామన్న సీఎం, అన్నింట్లోనూ పారదర్శకత పాటిస్తామని వెల్లడి. అభివృద్ధి ప్రణాళికల్లో కలిసి వస్తామన్న ప్రపంచ బ్యాంక్. వివిధ అంశాలపైన గంటపాటు చర్చించిన అజయ్ బంగా, రేవంత్. పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు. అంటే వీళ్ళు చాలా దారుణమైన విషయం అండి. అంటే ప్రజలు మూసీని ఇంకేదో చేస్తారనో లేకపోతే ఇంకోటనో ఎవ్వరు ప్రజలు రేవంత్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయలే. వరల్డ్ బ్యాంకుతో రేవంత్ రెడ్డి మాట్లాడి అక్కడి నుంచి అప్పులు తీసుకొస్తాడని జనాలు ఓట్లు వేయలే. ప్రజలు ఏం ఆలోచించారంటే మాకు ఉద్యోగాలు కావాలి అన్నది ఒకటి ఆలోచించారు, ఉపాధి కావాలి మా బిడ్డలకు అన్నది ఒకటి ఆలోచించారు, మాకు విద్య కావాలి, మాకు చదువు లేదు మా పిల్లలకి, ప్రభుత్వ విద్య కావాలి, ప్రైవేట్ స్కూళ్ళకి పంపించలేకపోతున్నామని ఒకటి చెప్పారు. రెండోది ప్రభుత్వ వైద్యం మాకు కావాలి, ఏ హాస్పిటల్కి పోయినా మాకు వైద్యం లేదు, లక్షలకు లక్షలు పెట్టాలి, కరోనా అనేది మాకు మిగిల్చిన చేదు జ్ఞాపకం, అనుభవం మాకు ఉన్నది. సో ఈ రంగాలని బాగు చేయాలి అని ప్రజలు ఆలోచించారు. పరిశ్రమలు రావాలన్నారు, ఇంకోటి అన్నారు. మీరు ఒకవేళ అప్పులు తెచ్చినా దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. కేసీఆర్ అనేటోడు కాళేశ్వరం మీద వీటి మీద పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. అంటే మీరు ఇంకొక 1,50,000 కోట్లు మూసీని సుందరీకరణ పేరుతో తెర మీదకి వచ్చేది. ఇప్పుడు మీరు మూసీ తీసుకోండి, వికారాబాద్లో ప్రారంభమయ్యే మూసీ వికారాబాద్ నుంచి హైదరాబాద్కి ఎంటర్ అయ్యేంత వరకు అద్భుతంగానే ఉంటుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. హైదరాబాద్ లోపల ఇన్సైడ్ సిటీలోనే సమస్య అంతా. మళ్ళీ సిటీ దాటిన తర్వాత కూడా ఎక్కడ ఏ ఇష్యూ లేదు, పెద్దగా ఏ ఇష్యూ లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ పెద్దగా ఇష్యూ లేదు. ఎక్కడ సమస్య ఉంది? ఓన్లీ ఇన్ సిటీ హైదరాబాద్లోనే మీకు సమస్య ఉన్నది. ఫస్ట్ మీరు అది చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ట్యాంక్ బండ్ని క్లీన్ చేయండి, దాని కింద ఉన్న చెరువులను క్లీన్ చేయండి, ఎస్టీపీలను బాగు చేయండి. ఎస్టీపీలు సర్వనాశనం అయిపోయినాయి. మీరు కొత్త ఎస్టీపీలు తర్వాత పెడతారు, ఉన్న ఎస్టీపీలను బాగు చేయండి. మురుగునీరు శుద్ధి కేంద్రాలు, వాటిని ఎస్టీపీలు అంటాం, వాటిని బాగు చేయండి ఫస్ట్. ఇవేమీ చేయకుండా మూసీని సుందరీకరణ చేస్తాం, 3 కిలోమీటర్లు ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ కింద డిఓటీ కింద ఇచ్చేస్తాం, ఇక వాళ్ళు బిల్డింగ్లు కడతారు, అద్భుతంగా తయారు చేస్తారు. ఇది అంతా ఫస్ట్ ప్రయారిటీ కింద చూడాల్సిన అంశమా అన్నది ఫస్ట్ థింగ్. అండ్ ముచ్చర్ల, మహేశ్వరం ఆ ప్రాంతాన్ని 4వ నగరంగా తయారు చేస్తామంటున్నారు. అరే ఇండ్లు లేవు జనాలకి, ఇండ్లు కట్టియండి, దానికోసం అప్పు చేయండి. స్కూళ్ళు లేవు జనాలకి, స్కూళ్ళ కోసం అప్పు చేయండి. హాస్పిటల్స్ లేవు జనాలకి, హాస్పిటల్స్ కోసం అప్పు చేయండి. ఉస్మానియా హాస్పిటల్కి పోదాం, బిల్డింగ్లు లేక కర్టన్లు కట్టుకొని హెల్మెట్లు పెట్టుకొని ఆపరేషన్లు చేస్తున్నారు, ఫ్యాన్లు లేక కిటికీలు ఓపెన్ చేసి ఆపరేషన్లు చేస్తున్నారు. వాటి మీద ఫోకస్ చేయండి. అసలు ఏంటి మీ ప్రయారిటీ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ జీతగాడని ఒక అపవాదును మూట కట్టుకున్నాడు కదా, మరి దాన్ని మీరెందుకు ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తున్నారు? కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, రాష్ట్రాన్ని ఆగం చేసిండనే కదా కేసీఆర్ని పక్కన పెట్టింది. మరి దేనికోసం ఈ అప్పు? సరే మీరు అప్పు తెచ్చిరు, సంతోషం, ఆ అప్పు దేనికోసం పెడుతున్నారు? ఇది చాలా 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 దారుణమైన విషయం. దీని మీద మనం మాట్లాడదాం. గాదా ఇన్నయ్య గారు, నేను ఎంతమంది కాల్ చేసినా మళ్ళీ నమస్తే అన్న. యా, ఏం లేదు, లైవ్లో ఉన్నారు మీరు. ఇప్పుడు ఈ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితోనే నిన్న ముఖ్యమంత్రి భేటీ అయిండు. ఒక 4 అంశాలు ఉన్నాయి. అందులో మెయిన్ మూసీ ప్రాజెక్టుకు అండగా వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట వాళ్ళు. అండ్ ఇంకోటి ముచ్చర్ల ఇది 4వ నగరంగా తయారు చేస్తామన్నారు దానికోసం. అండ్ ప్రజారోగ్యానికి అండగా ఉంటామని చెప్పిరట. ఇంకోటి స్కిల్ యూనివర్సిటీకి నిధులు ఇస్తామని చెప్పిరట. సో ఇది ఎట్లా కనిపిస్తున్నది మీకు? అంటే మీలాంటి వాళ్ళు వరల్డ్ బ్యాంక్ అనగానే గట్టిగా మాట్లాడుతుంటారు కదా. మనము మొదటి నుంచి చెప్తున్నదే ప్రపంచ బ్యాంకుని తాకట్టు పెట్టేటువంటి ఒక ఉద్దేశం, ఒక ఆలోచన, విజన్ 2020 అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీలో పుట్టి పెరిగినటువంటి రేవంత్ రెడ్డి అంతకంటే గొప్పగా మాట్లాడతాడు, చేస్తాడు. ఆ చంద్రబాబు అడుగుల్లో అడుగులు లేకుండా ఉంటాడు, అడుగులకు అడుగులు వస్తాడు. లేకపోతే చంద్రబాబు రామోజీరావు ఆశయాన్ని, చంద్రబాబు కళలని నిజం చేయడానికి చేస్తున్నటువంటి ఒక పథకమే మూసీ ప్రాజెక్టు పథకం. ఇది దాదాపుగా 20 సంవత్సరాలుగా తెలంగాణని ఎక్కడైతే
నీళ్ళని దోచుకున్నటువంటి విద్యుత్తును దోచుకున్నటువంటి ఉమ్, తాతారావుల లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా ఈ వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ, ఈ వాళ్ళ యొక్క ఆశయాలను సాధించడంలో రేవంత్ రెడ్డి, ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్, రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాదు ఆ. ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పని అని స్పష్టంగా మనకు అంటే మనము కనబడుతున్నది. కాదు సార్, ఇప్పుడు వాళ్ళకి తెలవకుండానే ఈ వ్యవహారం అంతా జరుగుతుందా? మనం అనుకోవడం తప్పితే, మనమేదో వాళ్ళని సాఫ్ట్ కార్నర్లో చూడాలన్న ఒక ఆలోచన తప్పితే వాళ్ళకి తెలవకుండా ఏం జరుగుతుంది ఇదంతా? మీరు చూడండి, వాళ్ళకి జరుగుతుందా, తెలిసి జరుగుతున్నదా, ఉమ్, తెలియక జరుగుతుందా అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఆ, ఇప్పుడు ఈ రోజు తెలియకపో, ఈ రోజుకి ప్రజలకి అంటే మా మీడియా మీలాంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఆ, రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి పట్ల ఢిల్లీ కాంగ్రెస్ ఎంత తీవ్రంగా ఉంటదనేది, ఉమ్, ఎంత వ్యతిరేకత ఆల్రెడీ ఉన్నదనేది మనకు తెలుస్తుంది. మీకు కూడా అర్థమవుతుంది. ఓకే. ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకుకి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతోటి, ఆయన సూచనలతోటి ఆయన ఏర్పాటు చేసిన మీటింగే ఇది. ఆ, చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి మీటింగే ఈ మీటింగు. ఇప్పుడు కాదు, ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అప్పులు తెచ్చి మంచి వాటి మీద ఖర్చు పెడితే తప్పంటారా? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము ఈ రకంగా తయారు చేస్తాం, ఆ రకంగా తయారు చేస్తాం, హైదరాబాద్ని ఇంకో లైన్కి తీసుకెళ్తామని. అసలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు, ఇతర బ్యాంకుల అప్పులు అవసరం లేదు, ఆ, ఏది అవసరం లేదు. ఆ, వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు గనక చేయదలుచుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి సంపద, కేటీఆర్ కోటరీ దోసుకున్న భూములన్నీ కనుక ఎనిచ్చి చేస్తే ఏ ప్రపంచ బ్యాంక్ అవసరం లేదు, లేకపోతే ఏ విదేశీ సంస్థల అప్పులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. వాస్తవం మీరు అన్నది. అవును. కేటీఆర్ కోటరీ కుటుంబం దోచుకున్నటువంటి భూములని గినక, లేకపోతే రామేశ్వరరావులు, మెగా కృష్ణారెడ్డిలు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే కబ్జాలు చేసి, లేకపోతే ప్రభుత్వం ద్వారా రాజమార్గంలో రెడ్ కార్పెట్ వేసి భూములు ఏవైతే వాళ్ళు సహా చేసి ఐటీ కంపెనీల పేరని, పారిశ్రామికవేత్తల పేర్లని, సినిమా ఇండస్ట్రీ పేర్లని, లేకపోతే సింగల్ ఎవరెవరైతే వాళ్ళ పేర్లతోటి భూములని సహా చేసిండ్రో దాంట్లో 20% భూములని గినక వాళ్ళని గినక నిజాయితీ తోటి గినక వాళ్ళు చేస్తే తెలంగాణకు ₹1 అప్పు అవసరం లేదు. ఓకే. ఎవరికి కావాలా అంటే రామోజీరావు తెలంగాణ సర్వనాశనం చేసిన రామోజీరావు ఆశయాన్ని నెరవేర్చడానిక రేవంత్ రెడ్డి పనిచేసేది? చంద్రబాబు కన్న కలలు మూసి అని ఆయన ఏదైతే మాట్లాడిండో దాని వాళ్ళ నిజం చేయడానిక రేవంత్ రెడ్డి చేసే పనిది? అది అలా నీకు ఒకవైపు కనీసం రైతులకు ఇప్పటి వరకు కూడా మీరు పోయి ఎంక్వైరీ చేయండి, బ్యాంకుల్లో డబ్బులు పడలేదు ఇంకా. ఓకే. ₹1,00,000 రుణమాఫీ అనేది ఇంకా బ్యాంకుల్లో డబ్బులు పడలే. అవును. నిజాయితీగా చెప్పానండి, వాళ్ళకి ఏమైనా సిగ్గు జ్వరం ఉంటే అన్నం తింటుంటే మనం మాట్లాడమనండి, అగ్రికల్చర్ మినిస్టర్ని, ఫైనాన్స్ మినిస్టర్ని, డబ్బులు పడ్డాయో చెప్పమనండి. రైట్ సార్. లేదు వాళ్ళ మూసి అనే పేరుతోటి లక్షన్నర కోట్ల అప్పు చేసి ఏం చేయాలనుకుంటాడు అంటే తెలంగాణని ఒకవైపు కాళేశ్వరం పేరుతోటి కేసీఆర్ నాశనం చేస్తే మూసీ పేరుతోటి రేవంత్ రెడ్డి నాశనం చేయాలనుకుంటాడా? రైట్ సార్, థ్యాంక్ యూ. మనం మాట్లాడదాం, డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ భూ కబ్జాలని అరికట్టకపోతే తెలంగాణ నాశనం అవుతుంది. తెలంగాణ నుంచి ఏం మిగిలవిగా. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది వాస్తవ పరిస్థితి. మరి ఎందుకు ఈ దిశగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి. ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు, 4.5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్. ఈ అప్పులు వీటి గురించి ప్రజలు పెద్దగా ఆలోచించాలని ఏమైనా అనుకుంటున్నారా? మీ దగ్గర ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఇన్నారెడ్డి గారు చెప్పినట్టు, ఇన్నయ్య గారు చెప్పినట్టు, కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళ బినామీలు కొల్లగొట్టిన భూమి కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు. ఆ భూమిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి. అది వెనక్కి తీసుకుంటలేరు, 50-50 కింద పంచుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న కేటీఆర్ చేతిలో కూడా విలువైన భూమి ఉన్నది హైదరాబాద్లో, వాళ్ళ బినామీల చేతిలో.
కోకాపేటలో 11 ఎకరాల భూమి తీసుకుండే ఒక జీవో ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకోండి, బీఆర్ఎస్ పార్టీ 11 ఎకరాలు తీసుకుందంటే దాని మీద ఊసేలేదు. దగ్గర దగ్గర అది 1000 కోట్ల భూమి, అది 1000 crores. ఎవడు బాగు చేయలేడని జనం చూసుకుంటారు అంతే, ఇంకేం మనం చెప్పాల్సిన అక్కర్లే.